ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రసమేక్షలు స్వాగతం. కన్యారాశి. ఈ కన్యారాశిలో ఉత్తరాక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తానక్షత్రం 4 పాదాలు, చిత్తానక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం జూలై నెల 1 నుంచి 15 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులకి 2 ముఖ్యమైన సూచనలు. ఈ నెలలో 15వ తారీఖున ఆషాఢ మాసంలో జరిగి గుప్త నవరాత్రి పూజలు జరుగుతాయి. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా మన దేవప్రసన్న కార్యాలయం మహాకామేశ్వరి పీఠంలో ఈ వారాహి నవరాత్రులు జరుగుతాయి. ఇందులో అందరూ పాల్గొనవచ్చు. సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరి గోత్రనామాలతో పూజ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. ఈ పూజలు అందరూ తప్పకుండా పాల్గొనండి. ఈ పూజలకు సంబంధించిన వివరాలను కూడా తర్వాత వీడియోలు అప్లోడ్ చేస్తాను. అలాగే నెలకు 2 సార్లు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో 5వ తేదీ జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది, చూడండి. ఈ 15 రోజులు ఎలా ఉండదో చూద్దాం. లవర్స్ కార్డు తీసుకుందాం. 10 ఆఫ్ వ్యాండ్స్ కార్డు తీసుకుందాం. 2 ఆఫ్ వ్యాండ్స్. వ్యామోహం తగ్గించుకోవాలి. ఎవరి మీద అతిగా ప్రేమ కానీ ద్వేషం కానీ పెంచుకోవద్దు. ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి, ఎవరి పర్సనల్ అజెండా వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ అవసరంలో మీతో ఒకలా మాట్లాడతారు, అవసరం తీరిన తర్వాత ఒకలా మాట్లాడతారు. అందువల్ల ఎదురు మనిషికి మనస్తత్వాన్ని గుర్తించి గమనించి ఉండండి. మొదటి వారం అంతా కూడా మీ పని మానేసి పక్క వాళ్ళ పనుల కోసం తిరగడమే ఉంటుంది. 2వ వారంలో మీ పనులు మీరు చేసుకుంటారు. చివరి నిమిషంలో శ్రమతో కూడిన నిర్ణయాలు, చివరి నిమిషంలో వదిలేయడం పని, ఇలాంటివన్నీ కూడా చాలా సహజంగా ఉంటాయి. అందువల్ల ప్రయారిటీ మీ పని ఎంతవరకు, మీకు ఎంతవరకు ఏం చేస్తున్నారు, ఎంతవరకు చేయాలనుకుంటున్నారు, ప్రయారిటీ అనేది చూసుకోవాలి మీరు ప్రతి సందర్భంలో కూడా. లేకపోతే కొంత మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది. టైము, డబ్బు ఇవన్నీ నష్టపోయే అవకాశం, మోసపోయే అవకాశము. ఎమోషన్స్ తగ్గించుకోండి. ఎవరి మీద అతిగా ప్రేమ పెంచుకోవద్దు. ఇదే మీకు ముఖ్యమైనటువంటి సూచన. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 10 ఆఫ్ కప్స్, ప్రజెంట్ టెంపరెన్స్, ఫ్యూచర్ 5 ఆఫ్ వ్యాండ్స్. మీకు ఇది చెప్తుంది. మీ పాస్ట్లో కొంత ప్రశాంతమైన వాతావరణం, ఫ్యామిలీ మెంబర్స్తో టైం గడిపినటువంటి స్థితి, ప్రయాణాలు బాగానే ఉంది. ప్రజెంట్కి వస్తే దైవ సహాయం ఉంటుంది. తొందరపాటు మాటలు మాట్లాడద్దు. అనవసరం ప్రయాణాలు చేయవద్దు. అవసరం లేకుండా ఎటువంటి లోడు పెట్టుకోవద్దు. ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన. తొందరపడద్దు, ఆచితూచి వ్యవహరించండి. ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ కానీ ఏదైనా హెల్ప్ చేయడం ఏమైనా ఉంటాయో అవి ఎంతవరకు అంతవరకే మీ లిమిట్ దాటిపోకుండా చూసుకోండి. ఫ్యూచర్ కార్డులో 5 ఆఫ్ వ్యాండ్స్ ఉండి అంతర్మథనం. మనం చేస్తున్న పని ఏంటి, చేయాలనుకున్న పని ఏంటి, చేయబోయే పని ఏంటి, ఏం చేయాలనుకున్నాం, ఏం చేస్తున్నాం, ఏం చేయాలి, ఒక అయోమయంలో ఉంటూ ఉంటారు. డార్క్నెస్ ఉంటుంది, తెలియని డార్క్నెస్ ఉంటుంది. అందువల్ల వాస్తవంలో ఉండండి, రియలైజేషన్ ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మీ గురించి మీరు ఆలోచించండి. స్వార్థం అవసరం. మీరు చేయాలనుకున్న పని, చేస్తున్న పని ఎవరికి చెప్పొద్దు. మీరు చేసుకెళ్తూ ఉండండి అంతే. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా 9 ఆఫ్ పెంటికల్స్, సామాజికంగా స్టార్. కుటుంబపరంగా బాగానే ఉంటుంది, మీకేం ఇబ్బంది ఏమి ఉండదు. ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో ఐక్యమత్యం అంతా ఉంటుంది. అందరూ కలిసిమెలిసి ఉంటారు, బాగానే ఉంటుంది. సామాజికంగానే అనవసరం పనులు పెట్టుకోవద్దు. మీకు మనసు చెప్తూ ఉంటుంది నీకు అనవసరం ఇవన్నీ అని చెప్పి, కానీ ఆ బుద్ధి చేయిస్తూ ఉంటుంది ఏదో ఒకటి అలాగా. అందువల్ల ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి. మీ లిమిట్ దాటి ఎవరితో మాట్లాడద్దు, లిమిట్ దాటి ఎవరితో పోవద్దు. టచ్ మీ నాట్ లాగా ఉండాలి. మీరు అవసరం మించి ఎవరితో కూడా ఎక్కువ ఎంటర్టైన్ చేయవద్దు. సలహాలు ఇవ్వద్దు, డబ్బు ఖర్చు పెట్టద్దు. మీ లిమిట్లో మీరు ఉండండి అంతే. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ బాగుంటుంది. అన్ని రకాల ఉద్యోగాల వాళ్ళకి బాగుంటుంది. మంచి అనుకూలత ఉంటుంది. సమస్యలు ఏమున్నా కానీ మీరు దాన్ని పరిష్కరించుకుని ముందుకెళ్తూ ఉంటారు. అనుకూల వాతావరణం కనబడుతుంది. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? హీరోఫాంట్. ప్రయత్నం చేస్తూ ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం ఉన్నా, ఉద్యోగం లేకపోయినా గౌరవానికి భంగం ఏమీ జరగదు. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 3 ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది. కొంచెం సహాయం తీసుకోవాలి, సపోర్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కొంచెం ఫైనాన్షియల్గా ఏదైనా సపోర్ట్ ఏదైనా చేసే వాళ్ళని చూసుకుని పెట్టుకోండి. ఆర్థికమైన సహాయం తీసుకునే అవసరం కనబడుతున్నాయి. ఆర్థికంగా ఎలా ఉంటుంది? చారియట్. మీకు రావాల్సింది రావు, ఖర్చు అయితే పెట్టాల్సి వస్తుంది. మొదటి వారం అంతా ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. 2వ వారం నెమ్మదిగా సర్దుకుంటుంది. మొదటి ఖర్చులు తీవ్రంగానే ఉంటాయి. స్తబ్దంగా ఉంటుంది. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మూవ్మెంట్ ఏమి జరగదు.
ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 10 ఆఫ్ పెంటికల్స్, ఏమి ఇబ్బంది ఏమి ఉండదు, ప్రశాంతంగా మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు, చెప్పుకోదగిన సమస్యలు అంటే ఏమి ఉండవు. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? 2 ఆఫ్ వ్యాండ్స్, ఒక అయోమయానికి గురవుతూ ఉంటారు, ఒక విషయంలో ఏదో అంతర్మథనం, మనం చేస్తుంది రైటా రాంగా, తెలియని శత్రువుతో పోరాటం, ఆ శత్రువు మీ మనసే, మీలో మీకే పోరాటం, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, రకరకాల ఆలోచనలు, రకరకాల ప్లాన్స్ ఉంటాయి, ఏది చేయాలి ఏం చేయకూడదు అర్థం కాని పరిస్థితి, అయోమయానికి గురవుతూ ఉంటారు. అయోమయం వదలండి. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 4 ఆఫ్ కప్స్, ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 7 ఆఫ్ వ్యాండ్స్, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ వ్యాండ్స్, సంతానపరంగా ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ సోర్డ్స్, విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ కప్స్, మగవారికి కొన్ని అవకాశాలు వదులుకుంటూ ఉంటారు, మీకు వచ్చిన అవకాశం వదులుకుంటూ ఉంటారు. తెలిసిన ఇన్ఫర్మేషన్ని నెగ్లెక్ట్ చేయకుండా దాన్ని మీరు కరెక్ట్గా యూజ్ చేసుకోండి, లేకపోతే నష్టపోయే అవకాశం ఉంటుంది. వచ్చిన సమాచారం జాగ్రత్తగా స్టోర్ చేసి పెట్టుకోండి, మెయిల్స్ అవి చూసుకుంటూ ఉండండి, వాట్సాప్ మెసేజ్లను చూసుకోండి, ఏది మిస్ అవ్వకుండా చూసుకోండి. ఆడవారికి సంబంధించి మొదటి వారం అంతా కూడా ఊహించిన చిక్కులు చికాకులు అకస్మాత్తుగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. 7వ తారీఖు తర్వాత కొంత అనుకూల వాతావరణం క్రమంగా పుంజుకుంటుంది. వైవాహిక జీవితంలో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి, ఎవరో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు, మీ పర్సనల్ మ్యాటర్స్ మాట్లాడి కలెక్ట్ చేసుకొని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. లిమిట్ దాటిపోవద్దు, లిమిట్ దాటి ఎవరిని రానియద్దు, మీ పర్సనల్ మ్యాటర్స్ ఎవరికి చెప్పుకోవద్దు. ప్రతి ఇంట్లో భార్యాభర్తల మధ్యలో రకరకాల సమస్యలు ఉంటాయి, అది మూడో మనిషి చెప్తే లోకు అవుతుంది, లోకు చేసుకోకుండా చూసుకోండి. సంతానంకి ఇబ్బందులే ఉండవు, సంతానపరంగా బాగానే ఉంటుంది, సంతానం చెప్పొద్దని సమస్యలే ఉండవు. విద్యార్థుల పిల్లలు చాలా బాగుంటుంది, కలిసి వచ్చే కాలం, క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ, హైయర్ ఎడ్యుకేషన్ కానీ, పెళ్లి సంబంధాలు, ఉద్యోగాలన్నీ కూడా పూర్తి అనుకూల కాలం అని చెప్పచ్చు. నక్షత్రాల వారిగా తీసుకుంటే ఉత్తర వాళ్ళకి ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ పెంటికల్స్, హస్త వాళ్ళకి ఎలా ఉంటుంది? జస్టిస్, చిత్త వాళ్ళకి ఎలా ఉంటుంది? ఏస్ ఆఫ్ కప్స్, ఈ చెప్పిన ఇబ్బందులను కూడా హస్త వాళ్ళకి కనబడుతున్నాయి. అనవసరంగా మీరు పంతాలు పట్టుదలలో పోయి గొడవలు పెట్టుకోవడం, వాదనలు పెట్టుకోవడం, మీరు ఎవరితో ఎంత ఉండాలో అంతలో లిమిట్లో ఉండండి, టచ్ మీ నాట్ లాగా ఉండండి. ఎవరితో కూడా అతి చనువు తీసుకోవద్దు, అతి చనువు ఇవ్వవద్దు. ఉత్తర వాళ్ళే బాగుంటుంది, కాలం కలిసి వస్తుంది, యంగ్ ఎనర్జెటిక్గా ఉంటారు, మంచి యాక్టివ్ లైఫ్లోకి వెళ్తారు, బాగుంటుంది, అన్ని పనులు పూర్తవుతాయి. చిత్తా నక్షత్రం వాళ్ళకి ఊహించని లాభాలు, అకస్మాత్తుగా అనేక రకాల మార్పులు కలిగే అవకాశం ఉంటుంది. ఫైనాన్షియల్ సోర్సెస్లో కానీ అన్నీ కూడా పూర్తి అనుకూలత ఉంది. హస్త నక్షత్రం 10వ తారీఖు తర్వాత బాగుంటుంది, 10వ తారీఖు దాకా స్తబ్దంగా ఉంటుంది, చెప్పుకోవడం మార్పులు అంటే ఏమి ఉండవు. మీ పని మీరు చేయండి, అనవసర విషయాలు తింటూ కూడా మీరు తలదొచ్చవద్దు. పరిహారం ఏం చేయాలి? ఉత్తర వాళ్ళు ఏం చేయాలి? 8 ఆఫ్ పెంటికల్స్, నిత్యపూజ చేసుకోండి, నవగ్రహాలు ప్రదక్షిణం చేసుకోండి. హస్త వాళ్ళు ఏం చేయాలి? 5 ఆఫ్ సోర్డ్స్, కార్తవీర్యాధన జపం చేసుకోండి, బాగుంటుంది. చిత్త వాళ్ళు ఏం చేయాలి? 8 ఆఫ్ సోర్డ్స్, పూర్వదుర్గనాశిని మంత్రం, ఓం హ్రీం క్లీం శ్రీం పూర్వదుర్గనాశిన్యే మహామాయాయే స్వహ అనే మంత్రాన్ని జపం చేసుకోండి, లేదా దుర్గాదేవిని పూజ చేసుకోండి, బాగుంటుంది. ఈ పరిహారాలని 5 దరిద్రతో లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి. శుభం భూయాత్.